కాబట్టి రాజకీయ నాయకులు అనేవాళ్ళు చట్టాలు చదువుకోరు, రాజ్యాంగాన్ని చదువుకోరు. ఏమొద్దు పీటింగ్ చెప్పమను ఈ రాజకీయ నాయకుల్ని. పోని జగన్మోహన్ రెడ్డి జనగణమన మాడమను, ఐఎమ్ సవాల్. జనగణమన మాడమను జగన్మోహన్ రెడ్డిని ఏమొద్దు చూడకుండా 52 సెకండ్లో భారత జాతీయ గీతాన్ని పాడమను జగన్మోహన్ రెడ్డిని. మొదటి పౌరుడు గవర్నర్ కదా, రెండో పౌరుడు ఈయనే కదా, ముఖ్యమంత్రి గారే కదా, ఆయనకి సమతూకంగా ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డిని ఏమొద్దు జాతీయ గీతం పాడమనండి 52 సెకండ్లు తప్పు లేకుండా. పాడగలడా అంటే జనగణమన అనేటటువంటి జాతీయ గీతం పాడలేనటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నటువంటి అపర మేధావులు ఉన్న ఆంధ్ర వాళ్ళు. జాతీయ గేయం గురించి తెలుసా? అది రాసింది ఎవరు చెప్పను. వందే మాత్రం పాడమనండి. వందే మాత్రం పాడతాడు జగన్మోహన్ రెడ్డి చూడకుండా. జాతీయ గీతం పాడలేడు, జాతీయ గేయం పాడలేడు. పోని తెలుగు ప్రజల గీతం ఒకటి ఉందిగా, రాష్ట్ర గీతం, మా తెలుగు తల్లికి మల్లెపూల దండ, అది పాడమనండి. ఈ 3 జీవితాంతం జగన్మోహన్ రెడ్డి కాడ పాలేరు పని చేస్తాను నేను. సజ్జల రామకృష్ణారెడ్డి చేసినట్టు, సజ్జల రామకృష్ణారెడ్డి చేసినట్టు జీవితాంతం జగన్మోహన్ రెడ్డి 3 కానీ పాడితే చూడకుండా జీవితాంతం నాడు పాలేరు పని చేస్తా జగన్మోహన్ రెడ్డి కాడ. మన వ్యవస్థ, మన దుస్థితి, ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి అర్థమవుతుందా? 3 రాజధానులు అని చెప్పిండు, ఒకటన్నా కట్టిండా? ఒక్కటన్నా? 4 అంటున్నారు కదండి. హైదరాబాదా చెప్పించుకొని కొడతారు తెలంగాణ వాళ్ళు, అట్టా ఎట్టా కాదు, తరిం కొడతారు. హైదరాబాద్ రాజధాని మనం మింగలేక తెలంగాణకి 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ రాజధాని అంటే తెలంగాణ బతికే వాళ్ళని కూడా బతకనీయకుండా చేయబాకండి. కాబట్టి ఈయన పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి సిద్ధం అన్నాడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంసిద్ధం అన్నారు, జనసేన వాళ్ళు మేము సిద్ధం అంటారు. అందువల్ల ఏంటంటే నువ్వు ఎన్ని సభలు పెట్టుకున్నా, సిద్ధం ఓటింగ్లు ఎన్ని పెట్టుకున్నా, నువ్వు ఎన్ని వేల డబ్బులు పంచుకున్నా, జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంలో. కాబట్టి తోడబుట్టిన చెల్లిలే ఈరోజు బజార్ ఎక్కి ఊరూరు తిరుగుతూ జగనన్న అని అడిగేదానికి సమాధానం, బుల్లెట్ లాంటి క్వశ్చన్లకు సమాధానం లేక ఆ అమ్మాయిని బాడీ షేమింగ్ చేస్తా, తోడబుట్టిన సొంత చెల్లెల్నే తిట్టిస్తున్న వాళ్ళ సోషల్ మీడియా ద్వారా తోడబుట్టినటువంటి చెల్లిని చండాలంగా తిట్టిస్తున్నటువంటి పార్టీ ఇది. కాబట్టి ప్యాన్ రెక్కలు ఇరిగిపోయినాయి. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? ప్యాన్ ఇంట్లో ఉండాలన్నాడు. అదేనండి ఆయన ఇదంటాడు. చిన్న ఇది సార్, ఆయన మాట్లాడిన కొన్ని మాటలు నాకు కొంచెం ఆసక్తికరంగా, ఏంటి ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే, ఒక రకంగా చూస్తే వైసీపీ నుంచి అందరూ గుమ్మనూరు జయరాం అవ్వచ్చు, లేకపోతే మిగతా వాళ్ళందరూ చాలామంది అక్కడి నుంచి బయటకు వస్తున్న పరిస్థితి. అయినా కానీ 175కి 175, 25 పార్లమెంటు, 175కి 175, 25 పార్లమెంటు అంటున్నాడు. దాంతోపాటుగా అడ్వాన్స్గా ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గాజు గ్లాస్ సింక్లో ఉండాలి, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండాలి. సింపుల్ కదా, ఆయనే ఇచ్చాడు కదా ప్రాస. ప్రాసగా పోయి పాకులాడితే అది వచ్చి నీ మీదే పడుతుంది. ఇప్పుడు ప్రాసగా పోయి పాకులాడినావు అనుకో, అది వచ్చి నీకే తగులుకుంటది. ఇప్పుడు ఫ్యాన్ ఇంట్లో ఉండాలా, 24 గంటలు ఇంట్లో ఎందుకుంటారా? పొలాలకు పోయి స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్ పీల్చుకొని పనులు చేసుకుంటారు అన్నమాట. ఫ్యాను ఇంట్లో ఉంటే కరెంట్ ఉండాలి ఫ్యాన్కి తిరగాలంటే. ఆ కరెంటు బిల్లులు 12 సార్లు పెంచినావు కదా, అందువల్ల ఫ్యాన్ ఇంట్లోనే పెడతారు. నీకు లేకుండా చేస్తారు ఫ్యాన్, వాళ్ళకే ఇళ్లలోనే ఉంటుంది. 12 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినావు కదా, దానివల్ల నాయన మా డబ్బులేని అనుకుంటారు. సైకిల్ ఆరోగ్యం, సైకిల్ దొక్కితే ఒంటికి ఆరోగ్యం. పెట్రోల్ ఖర్చు కూడా జగన్మోహన్ రెడ్డికి ట్యాక్సులు కట్టే పని కూడా లేకుండా పోతే, సైకిల్ దొక్కుంటా పోతే. అర్థమవుతుందా? సైకిల్ దొక్కుంటా పోయినావు అనుకో పెట్రోల్ ట్యాక్స్ రాదుగా జగన్మోహన్ రెడ్డిగా. కాబట్టి అందరూ సైకిలే దొక్కమంటారు. మేము సైకిలే దొక్కుంటాం నాయన, నువ్వు పెంచిన ఈ పెట్రోలు ఈ డీజిల్ ధరకు మేము నడపలేకపోతాను. సైకిల్తో మేము పొలాల్లోకి పోయి రైతులైతే గిడ్డి మోపులు తెచ్చుకుంటారు. తర్వాత నా రక్తంతో నడుపుతాను నా రిక్షా అని చెప్పి మనకి నారాయణమూర్తి గారు. కాబట్టి సైకిల్ దొక్కుంటే ఒంటికి ఆరోగ్యం, పెట్రోల్ ఖర్చు ఉండదు, డీజిల్ ఖర్చు ఉండదు. ప్రతి ఒక్కరి ఇంట్లో సైకిల్ ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే ఖర్చు లేదు, ట్యాక్స్ మిగిలిపోతాయి కదా. బస్ ఛార్జీలు 3 సార్లు పెంచినావు కదా, అందువల్ల ఏంటంటే నువ్వు బాధుడు. ఎలక్షన్ ముందు ఏమన్నాడు? బాధుడే బాధుడు అన్నాడా? నువ్వు ఎక్కినాక నువ్వు బాధే సంగతి తెలియక నీకు ఓట్లు వేసారు. అర్థమవుతుందా? తర్వాత ఏంటంటే మద్యపాన నిషేధం. ఆడవాళ్ళు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి బ్రదర్, 94
2019 కంపేర్ చేసుకోవాలి మీరు. చాలా మంది మర్చిపోతారు అందరు కూడా. ఎన్టీ రామారావు గారు 1994లో ₹2 కిలో బేడం మద్యపాన నిషేధం అన్నాడు. ఆడోళ్ళు వన్ సైడ్ గుద్దారు. కాబట్టి కాంగ్రెస్కి డిపాజిట్ లేకుండా పోయింది. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అన్నాడు. 51% ఓట్లు ఉంటాయి, 49% మగవాళ్ళు, ఆడవాళ్ళకి 51% ఉంటాయి. మొత్తం గుద్దేశారు, ఆడవాళ్ళందరూ గుద్దేశారు. అది తెలుసుకోవటం మద్యపాన నిషేధం అన్నప్పుడల్లా, ఇప్పుడు జై తెలంగాణ అన్నప్పుడల్లా 1969 కానీ 71లో ఎలక్షన్ కానీ మన ఇంద్రారెడ్డి కానీ కేసీఆర్ కానీ జై తెలంగాణ అన్న తెలంగాణ ఓడిపోలేదు. ఇప్పుడు ఎవరు తెలంగాణ జెండా పట్టుకున్నా తెలంగాణ వాదాన్ని బతికిచ్చారా లేదు తెలంగాణ పబ్లిక్. అట్నే ఆడవాళ్ళు కూడా మద్యపాన నిషేధం అని చెప్పు, వన్ సైడ్ కుదురుతారో లేదు ఓట్ల. అది ఆడవాళ్ళ దగ్గర ఉన్న నిజాయితీ. కానీ పాలకులు ఆ నిజాయితీ నిలబెట్టుకోవటం. జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అని చెప్పి అంచెలంచెలుగా నిషేధిస్తానని చెప్పి ఆ మద్యం ద్వారానే మన December 31కి 1,15,000 కోట్లు లాగేసి డబ్బు. ఆయన సొంత బ్రాండ్లే కదా, ఇంకెవరిని చేసుకుని కదా మద్యం వ్యాపారం, జగన్మోహన్ రెడ్డి కదా. ఒక సీఎంఏ మద్యం వ్యాపారం చేసుకుంటే మనం ఏం చేద్దాం? అంటే 2024 ఎలక్షన్స్లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతానన్నాడు కదండి, రేపు వెళ్తారా? అంటే ఆయన అంటున్నాడు 99% నేను హామీలు నెరవేర్చిన, 9% కూడా హామీలు నెరవేర్చలా. 99 కాడికి పోయింది, 9% హామీలు నెరవేర్చలా.